హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అభిరామ్ ఐఏఎస్ అకాడమీ. ఇంతకుముందు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అన్ని టాపిక్స్ చూడటం జరిగింది. ఇక మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మనకుంది ఓల్డ్ జాగ్రఫీ అనమాట. ఒకసారి దాని గురించి పరిచయం చేసుకొని మనం క్లాస్లోకి ఎంటర్ అవుదామండి. మనకి చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, అవునా? ఈ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మనకు ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి త్రీ కాంపోనెంట్స్ ఇచ్చారు. ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, అవునా? దీంట్లో భాగంగానే మనకిచ్చింది ఏంటంటే ల్యాండ్ ఫామ్స్. ఇది మేజర్ పార్ట్ అనమాట. ల్యాండ్ ఫామ్స్ చదవాలి. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టంలో మనకు మేజర్గా ఉన్నది ఏంటంటే, బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ల్యాండ్ ఫామ్స్ అనమాట. అది చూడాల్సి ఉంటుంది. ఇది నేను లాస్ట్గా చెప్తాను, ఎందుకని చెప్తాను చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి క్లైమేట్. ఈ టాపిక్ని ఆల్రెడీ కంప్లీట్ చేసాం మనం, అవునా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఓషన్ వాటర్. ఈ ఓషన్ వాటర్ అనే టాపిక్లో మనకేమిచ్చారు? వేవ్స్, అదేవిధంగా టైడ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఓషన్ కరెంట్స్. ఇవి మనకున్న సబ్ టాపిక్స్. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీనే ఎక్కువ పార్ట్ ఉంది, అవునా? ఎంటైర్ జాగ్రఫీ మనకి 30 మార్క్స్ ఉంటే, యొక్క ఓల్డ్ జాగ్రఫీ నుంచి మనకు ఆల్మోస్ట్ 10 మార్క్స్ దాకా రావచ్చు, అవునా? 10 మార్క్స్ కానీ అనుకుంటే, ఇప్పుడు మనం చెప్పబోయే లెసన్ ఏదైతే ఉందో ఈ ఓషనోగ్రఫీ యొక్క దీని యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది? 1 or 2 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ డెఫినెట్గా వస్తాయి ఈ టాపిక్ నుంచి. కాబట్టి ఓషనోగ్రఫీలో మనం ప్రధానంగా స్టడీ చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క సముద్రాల యొక్క లోతుని ఏ విధంగా కొలుస్తారు, సముద్రాల యొక్క ఉపరితలం మీద అంటే డీప్ సీలో మనకు కనిపిస్తుంది కదా, సముద్రాల్లో కనిపించే ప్రధానమైన భూస్వరూపాలు ఏంటివి? సముద్ర భూస్వరూపాలు అనొచ్చా? సముద్ర భూస్వరూపాలు ఏంటివి? ఈ అంశాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దీంట్లో మనకు కనిపించేది వాటిపైన ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటివి అంటే, టెంపరేచర్ కావచ్చు, సముద్ర జలాలపైన ప్రభావితం చూపే అంశాలు. టెంపరేచర్ కావచ్చు, సాలినిటీ కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, లవణీయత కావచ్చు. ఇవి 2 అంశాలు ప్రధానంగా వాటి మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి అన్నమాట. ఆ నెక్స్ట్ మనం చూసేది ఓషన్ వాటర్ యొక్క మూమెంట్స్. ఓషన్ వాటర్ యొక్క మూమెంట్స్, సముద్ర జలాల యొక్క కదలికలు. ఈ సముద్ర జలాల యొక్క కదలికల్ని 3 రకాలుగా విడగొట్టారండి. 3 టైప్స్గా చెప్తాం. ఏంటవి? చూడండి, ఫస్ట్ది వచ్చేసరికి వేవ్స్, అలలు అంటాం. సెకండ్ వచ్చేసరికి టైడ్స్, తరంగాలు లేదా పోటుపాట్లుగా చెప్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు అంటాం. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసినట్లయితే మొత్తం ఓషనోగ్రఫీ మీద మనకు ఒక ఐడియా వస్తుంది. మనం ఈ 30 మార్క్స్లో ఈ 1 or 2 మార్క్స్ని మిస్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి లాస్ట్ టైం గ్రూప్ 2లో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క భూస్వరూపాలు ఇచ్చి వాటిని కనిపెట్టమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? స్లోప్, అదేవిధంగా డీప్ సీ ప్లెయిన్ ఇట్లా ఇస్తాడు. అదేవిధంగా ట్రెంచెస్, అగాధాలు. నెక్స్ట్ వచ్చేసరికి సీ మౌంట్. ఇలా వాటి యొక్క నేమ్స్ మొత్తం కూడా ఒక సెక్షన్లో ఏ అయినా సెక్షన్ ఇచ్చేసి ఆ సెక్షన్లో వాటి యొక్క నేమ్స్ అన్నీ ఇస్తాడు. దాని యొక్క ఫ్యూచర్స్ అనేవి అంటే స్లోప్ అంటే ఏంది, స్లేట్ అంటే ఏంది, తర్వాత డీప్ సీ ఓషన్లో ఉండే ప్లెయిన్స్ అంటే ఏంటివి, నెక్స్ట్ వచ్చేసరికి సీ మౌంట్ అంటే ఏంటి,
మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటే ఏంటి, ఇలాంటివి మొత్తం కూడా ఒక సైడ్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మరొక సైడ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఒకటి మనకు వచ్చే క్వశ్చన్ టైప్ అనేది ఈ రకంగానే ఉండొచ్చు. ఇంకో క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం సాలినిటీ మీద, లవణీయత మీద. సాలినిటీ మీద వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఈ ల్యాండ్ లాక్డ్ సీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సముద్రాలు మొత్తం ఇచ్చాడు, లోకల్గా ఉన్న సముద్రాలు మొత్తం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ సీ, అవునా, తర్వాత వావ్ లేక్, నెక్స్ట్ వచ్చేసరికి కాస్పియన్ సీ, నెక్స్ట్ గ్రేట్ సాల్ట్ లేక్, ఇలా 4 అంశాలు ఇచ్చి ఈ 4 అంశాలని సాలినిటీ బేస్ మీదుగా వరుస క్రమంలో ఉంచమండు. అంటే అత్యధిక సాలినిటీ దేనికైతే ఉందో దాన్ని మొదటగా ఉంచి ఆ తర్వాత నెక్స్ట్ 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 ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఈ ఓషనోగ్రఫీ అనేది ప్రధానంగా కాన్సెప్చువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు వీటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఎంతైతే ఇంపార్టెంటో అదేవిధంగా దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి, ఓషియో కరెంటు, కురోషియో కరెంట్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి రెండు యొక్క కరెంట్స్ యొక్క మిక్స్ అవటం వల్ల అక్కడ ఫిష్ గ్రౌండ్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆల్గే ఇలాంటివన్నీ ఫామ్ అవుతాయో ఫిష్ గ్రౌండ్స్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అవడం జరుగుతుంది, అవునా? సో దీంట్లో మనం ప్రధానంగా స్టడీ చేయాల్సింది ఏంటంటే సముద్రంలో కనిపించే భూస్వరూపాలు ఏంటివి, నెక్స్ట్ టెంపరేచర్ అనేది సముద్ర జలాల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, అదేవిధంగా సాలినిటీ అనేది లవణీయత అనేది సముద్ర జలాల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, ప్రపంచంలో ఉన్న లవణీయత పరంగా అత్యధికంగా లవణీయత కలిగిన సముద్రాలు ఏంటివి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటివి అనేది చూస్తాం. లాస్ట్ వన్ వచ్చేసరికి ఓషన్ వాటర్ మూవ్మెంట్స్ ఏంటి అంటే సముద్ర జలాల యొక్క కదలికను ఆధారంగా చేసుకొని వాటిని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి వచ్చేసరికి వేవ్స్ అలలు, సెకండ్ వన్ వచ్చేసరికి టైడ్స్ తరంగాలు లేదా పోటుపాట్లు అని చెప్పేసి పిలుస్తాము, థర్డ్ వన్ వచ్చేసరికి ఓషన్ కరెంట్స్, వాటినే సముద్ర ప్రవాహాలు అంటారు. ఈ 4 విషయాలను కానీ చూసినట్లయితే ఓషనోగ్రఫీ అనేది కంప్లీట్గా చదివినట్లు అవుతుంది, అవునా? 1 బై 1 చూద్దామా? చూడండి, ఫస్ట్ మనకి ఓషనోగ్రఫీ చదివేటప్పుడు సింపుల్ థింగ్, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలియాలండి. ఏ సముద్రాలు ఎక్కడ ఉన్నాయి, అట్లీస్ట్ ఓషన్స్, బిగ్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో 5 ఓషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి వరకన్నా సరే కనీసం ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలన్నమాట. చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ అన్నిటికంటే పెద్ద సముద్రం వచ్చేసరికి పసిఫిక్ ఓషన్. మనము ఇట్లా విడదీసాం కానీ జనరల్గా గ్లోబ్ ఏంటి ఇలా ఉంటుంది, జియాయిడ్ షేప్ అంటాం. ఈ జియాయిడ్ షేప్లో ఉండటం వల్ల పసిఫిక్ ఓషన్ అనేది దాన్ని మనము ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చూసి చదువుతున్నాం. అంటే సగం పసిఫిక్ ఓషన్ ఇటు సైడ్ వెళ్ళింది, సగం పసిఫిక్ ఓషన్ అనేది ఇటు సైడ్ వెళ్ళింది, ఓకేనా? అంటే అమెరికా వైపు ఉంటుంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా రెండింటి వైపు ఉంటుంది. అదేవిధంగా ఈ చైనా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా ప్రాంతం ఈ సైడ్ కూడా ఉంటుందన్నమాట. అది ఫస్ట్ వన్ వచ్చేసరికి పసిఫిక్ ఓషన్. అంటే ఇంత చిన్న విషయాలు కూడా చెప్పాలా సార్, ఇవి ఓషన్స్ మాకు తెలీదా అని అనిపించవచ్చు. కానీ ఒకవేళ ఎవరన్నా కానీ ఇప్పుడే ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేసి ఉంటే, అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదివి ఉంటాం కదండి, వాళ్ళు మొత్తం మర్చిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. సో దానికోసం ఒక 2 మినిట్స్ అంతే, జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్. ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది దీని షేప్ కానీ చూసినట్లయితే ఎస్ షేప్లో ఉంటుంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్, ఇది అందరికీ తెలిసిందే. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్, గడ్డగట్టి ఉంటుంది ఎప్పుడు చూసినా. అంటార్టికా ఓషన్, ఇది కూడా అండి, ఇది గడ్డగట్టి ఉంటుంది బాగా. ఇది ఫిఫ్త్ వన్. అన్నమాట, ఓకేనా? ఇవి ఓషన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనకు కనిపిస్తుందండి. సముద్రాల యొక్క మీద ఉన్న దూరాన్ని కొలవడానికి మనం ఉపయోగించేది నాటికల్ మైల్స్ అని చెప్తే అంటాం. అదేవిధంగా సముద్రాల యొక్క లోతు కొలవడానికి 2023 గ్రూప్ 1 అండి.
2023 గ్రూప్ 1లో ఏపీ గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ అడిగారండి. ఒక స్టేట్మెంట్ ఏమో సముద్రాల పైనున్న దూరం కొలవడానికి ఉపయోగించే టూల్స్ ఏంటి, ఉపయోగించే నానోమీటర్స్ ఏంటి అంటే నాటికల్ మైల్స్ అంటారు, అవునా? అదే సముద్రాల లోపలున్న సముద్రాల యొక్క లోతు కొలవడానికి ఉపయోగించే వాటిని ఏమని పిలుస్తారంటే పాతమ్స్ అంటారు. ఏంటి పాతం అంటే ఏంటంటే ఒక పాతం ఈజ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్. అవునా? అయితే ఎలా కొలుస్తారు ఈ పాతంని అంటే ఈ శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా సముద్రం యొక్క అడుగు భాగానికి పంపించి అవి తాకి సముద్రం యొక్క గర్భంలో ఏదైతే ఉందో ఆ గర్భానికి తాకి మళ్ళీ పైకి వచ్చే దానికి పైకి ఉపరితలాన్ని చేరే టయాన్ని మొత్తాన్ని లెక్కిస్తే దాన్ని వాటన్నిటిని లెక్కగట్టి పాతంని విలువ కట్టడం జరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అట్లాంటిక్ ఓషన్ అనుకోండి, దీన్ని చూడండి, దీన్ని వచ్చేసరికి ఎకో సౌండింగ్ మెథడ్ అంటారు. ఈ ఎకో సౌండింగ్ మెథడ్లో ఏం చేస్తారంటే ఈ శబ్ద తరంగాలు అనేవి ఇట్లా పంపడం జరుగుతుంది. ఈ సముద్రం యొక్క అడుగు భాగానికి చేరిన తర్వాత మళ్ళీ ఇవి తిరిగి రావడం జరుగుతుంది. ఈ తిరిగి రావడానికి పట్టే టైం వచ్చేసరికి 8 సెకండ్లు అనుకుందాం, అవునా? అయితే ధ్వని వేగము వాటర్లో ఎంత ఉంటుందంటే ఒకసారి చూడండి, 1481 మీటర్లు ఉంటుంది. సరే అండి, ఇక్కడ 1481 ఉంది. దీని ప్రకారంగా చూస్తే 4తో కానీ క్రాస్ చేస్తే అంటే వెళ్ళడానికి 4 సెకండ్స్ బట్టి మళ్ళీ తిరిగి రావడానికి 4 సెకండ్స్ పట్టింది కాబట్టి 5924గా వస్తుంది. అవును, ఇట్లా సముద్రాల యొక్క లోతును కొలవడానికి ఉపయోగించే పారామీటర్ ఏంటండి పాతమ్స్ అంటారు. సముద్రాల పైన ఉన్న దూరం కొలవడానికి ఉపయోగించేదాన్ని ఏమంటారు నాటికల్ మైల్స్ అంటారు, అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం సముద్రం యొక్క అడుగు భాగాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, డీప్ సీ ప్లెయిన్, ఓషన్ ట్రెంచెస్ అని అంటారు. ఏంటవి? కండతీరపు అంచు, కండతీరపు వాలు మరియు సముద్ర మైదానము, అగాధ సముద్ర మైదానము, మహాసముద్రాల యొక్క అగాధాలు అని చెప్పేసి పేరు. తెలుగులో చూడండి ఒకసారి, దీన్ని వచ్చేసరికి కండతీరపు అంచు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండతీరపు వాలు అంటారు. కండతీరపు వాలు అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి అగాధ సముద్ర మైదానం. అగాధ సముద్ర మైదానాలు అని చెప్పేసి పిలుస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి అగాధ సముద్ర అగాతాలు, మహాసముద్ర అగాతాలు. అగాధాలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఇవి కాక ఇక 3 రకాల అంశాలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. అవి ఒకటి వచ్చేసరికి గయాట్స్. చూడండి, గయాట్స్ అంటారు. మిడ్ ఓషనిక్ రిడ్జ్, మిడ్ ఓషనిక్ రిడ్జ్ అని చెప్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి సీ మౌంట్. ఇవి మనకి సముద్రంలో కనిపించే భూస్వరూపాలు అనమాట. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి, కాంటినెంటల్ స్లోప్ అంటే ఏంటి, ప్లెయిన్ ఏరియా ఏంటి, ట్రెంచెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ట్రెంచెస్ అంటే ఏంటివి, తర్వాత సీ మౌంట్ ఏంటి, మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఏంటి, గయాట్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాం మనం 1 by 1 డయాగ్రమాటికల్గా వాటిని ఒకదానితో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? కాంటినెంటల్ షెల్ఫ్ అంటున్నాం. మామూలుగా సముద్రాల్లో కానీ మీరు బీచెస్ కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు కూడా దీని యొక్క వాల్ అనేది చాలా తక్కువగా ఉంటూ, అంటే 1 డిగ్రీ వాల్ తోటి
తక్కువగా ఉంటూ ఉన్నట్టుండి ఒక్కసారిగా వాల్ అనేది ఇట్లా అంచు అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. దాన్నే అంచు విఘాతం అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. అంచు విచ్ఛిన్నత లేదా అంచు విఘాతం అని కూడా పిలవటం జరుగుతుంది అనమాట. షెల్ఫ్ బ్రేక్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? దాని యొక్క ఫీచర్స్ కానీ చూస్తే కండతీరపు అంచు అనేది సముద్ర మట్టాలు పెరగటానికి కానీ తగ్గటానికి కానీ ఈ యొక్క అంచు ఏర్పాటు అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సముద్ర మట్టం అనేది పెరగటం వల్ల అంచు ఏర్పాటు అనేది తక్కువగా ఉండొచ్చు, సముద్ర మట్టం అనేది తగ్గటం వల్ల అంచు ఏర్పాటు అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట. వీటి యొక్క ఫీచర్స్ కానీ చూసినట్లయితే 0 నుంచి 200 మీటర్స్ వరకు ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పేసి పిలుస్తారు. కండ తీరపు అంచు అంటాం. ఓకేనా? చూడండి, ఈ షెల్ఫ్ యొక్క ఫీచర్స్ కానీ చూస్తే మనకిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనిపిస్తుంది? 0 నుంచి 200 మీటర్స్ వరకు ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది కనిపిస్తుంది. అవునా? దీని దగ్గర కానీ వాల్ కానీ చూసినట్లయితే ఎవ్రీ మీటర్కి 1 డిగ్రీ ఉంటుందండి. 1 డిగ్రీ వాల్ కలిగి ఉంటుంది, స్లోప్ ఉంటుంది. అవునా? ఇంకా దీన్ని బేస్ చేసుకొని కండతీరపు అంచు అనేది పెరగటం తగ్గటం ఉంటుంది. పెరగటం లేదా తగ్గటం అనేది ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇదిగో ఇక్కడ ఈ స్లోప్ అనేది ఇట్లా పడిపోవడాన్ని ఏమంటారంటే షెల్ఫ్ బ్రేక్ లేదా అంచు విచ్ఛిన్నత అని చెప్పేసి పేర్కొంటాం. దీన్ని ఏమని పేర్కొన్నారు? అంచు విచ్ఛిన్నత లేదా షెల్ఫ్ బ్రేక్. ఒక్కసారిగా బ్రేక్ అయింది కదా ఆ యొక్క అంచు అనేది, అందువల్ల దీన్ని షెల్ఫ్ బ్రేక్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అవునా? ఆకస్మికంగా వాల్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఫీచర్స్ చూడండి, 0 డిగ్రీస్ నుంచి 200 మీటర్స్ ప్రాంతం ఉంటుంది. వాల్ వచ్చేసరికి 1 డిగ్రీ స్లోప్ అనేది ఉంటుంది, వాల్ కలిగి ఉంటుంది. చివరిలో వచ్చేసరికి ఆకస్మికంగా ఆ స్లోప్ అనేది కిందకి పడిపోతుంది. దాన్ని ఏమన్నారంటే అంచు విచ్ఛిన్నత లేదా సెల్ఫ్ బ్రేక్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇలాంటి వాటి వల్ల మానవుడి యొక్క యూజెస్ ఏంటి, మనకు కలిగే ఉపయోగాలు ఏంటివంటే ఓడరేవుల నిర్మాణానికి ఈ ప్రాంతం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే తక్కువ లోతు కలిగి అక్కడ మనం కృత్రిమంగా తవ్వటం ద్వారా ఓడరేవులు అనేవి నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజ వాయు నిక్షేపాలు కానీ, మత్స్య సంపద కానీ, ముడి సరుకులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ బీచెస్ ప్రాంతంలో, షెల్ఫ్ ప్రాంతంలో అధికంగా లభ్యమవుతూ ఉంటాయి. అవునా? అది షెల్ఫ్కున్న ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కండతీరపు వాలు అంటాం. అయితే ఈ కండతీరపు అంచు ప్రపంచంలోనే అతిపెద్ద కండతీరపు అంచు ఎక్కడుందంటే సైబీరియా కండతీరపు అంచు అని చెప్తాం. ఆర్కిటిక్ సముద్రం దగ్గర కనిపిస్తూ ఉంది. ఎగ్జాంపుల్ రాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద కండతీరపు అంచు కలిగిన సముద్రం ఏంటి? ఆర్కిటిక్ సముద్రం. పేరెంట్ రాక్ అనేది కానీ అపసరణ పలకలతో కానీ కూడుకొని ఉన్నట్లయితే కండతీరపు అంచులు అనేవి అత్యల్పంగా ఉంటాయి. నోట్ పెట్టరాయండి. నోట్. పేరెంట్ రాక్ అనేది, మాతృశిల అనేది అపసరణ పలకలు కానీ కలిగి ఉన్నట్లయితే కండతీరపు అంచు అనేది అత్యల్పంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి చిలీ ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద కండతీరపు అంచు ఎక్కడుందండి? సైబీరియా ప్రాంతం. సైబీరియా కండతీరపు అంచు ఏ సముద్రం? ఆర్కిటిక్ సముద్రం. ఆర్కిటిక్ ఓషన్లో ఉంది. అవునా? నెక్స్ట్ స్లోప్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. మొత్తం యొక్క సముద్ర విస్తీర్ణంలోనే 15% ఈ స్లోప్ అనేది ఆక్రమించి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మామూలుగా కండతీరపు షెల్ఫ్లో ఏమైంది? దాని యొక్క వాల్ అనేది మొత్తం సముద్రంలో ఎంత భాగాన్ని ఆక్రమించింది? 15%. ఇక్కడ చూసినట్లయితే వాల్ 1 డిగ్రీ ఉంటే ఇక్కడ వచ్చేసరికి 2 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ వాల్ కలిగి ఉంటాయి. అవునా?
చూడండి ఎంత ఉందో. 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు లోతు అనేది కలిగి ఉంటుంది అనమాట. 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు ఈ లోతును కలిగి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ నదీ వాటర్ అనేది ఇక్కడికి వచ్చి చేరటం వల్ల ఈ పురాతన నదీ క్రమక్షయ జాడలు అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే ఈ యొక్క స్లోప్లో కనిపిస్తాయి. లాస్ట్ టైం అడిగారండి, స్లోప్లో ఉండే నది యొక్క పురాతన క్రమక్షయ జాడలు అనేవి సముద్రం యొక్క ఏ భూతలంలో కనిపిస్తాయి అని చెప్పేసి అడిగారండి. స్లోప్లో కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? పురాతన నదీ క్రమక్షయ జాడలు అనేవి ఎక్కడ కనిపిస్తాయి? స్లోప్లో కనిపిస్తాయి. పురాతన నదీ క్రమక్షయ జాడలు. రివర్ యొక్క ఎరోషన్ ఎక్కడ కనిపిస్తుందంటే స్లోప్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ డీప్ సీ ప్లెయిన్, అంటే సముద్రం యొక్క అగాధం. సముద్రం యొక్క అగాధంలో ఉన్న మైదానాలు అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత చదునుగా సమతలంగా ఉండే ప్రాంతాలు ఏంటివంటే ఈ యొక్క డీప్ సీ ప్లెయిన్స్ అన్నమాట. అంటే ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి, దాంతోపాటుగా అత్యంత చదునుగా ఉంటాయి, సమతలంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత చదునుగా మరియు సమతలంగా ఉండే భూస్వరూపాలు ఏంటివండి? డీప్ సీ ప్లెయిన్, మహాసముద్రాల యొక్క అగాధ మైదానాలు. ఇవి వీటి యొక్క డెప్త్గా చూసినట్లయితే 3000 నుంచి 4000 మీటర్స్ మధ్యలో ఉన్నాయి. 6000 మీటర్స్ మధ్యలో ఉన్నాయి. అవునా? ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి మహాసముద్రపు అగాధాలు, ట్రెంచెస్ అనేవి చూడండి. ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మనం ఈ ల్యాండ్ ఫామ్స్లో చదువుదామండి. ఇక్కడ ట్రెంచెస్ అనేవి 6000 మీటర్ల వరకు డీప్ లోపలికి వెళ్ళి ఉంటాయి. ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా దీంట్లో కనిపించే మరొక భూస్వరూపం ఏంటంటే మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటారు. మిడ్ ఓషనిక్ రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి మిడ్ ఓషనిక్ రిడ్జ్? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అట్లాంటిక్ మిడ్ ఓషనిక్ రిడ్జ్. టైటానిక్ మూవీ చూస్తుంటారు కదా, అది తగలటం వల్లే ఆ పడవ అనేది మునిగిపోతుంది కదా. చూడండి, సముద్ర మధ్య భాగంలో పర్వత శిఖరంలాగా ఉంటే దాన్ని మిడ్ ఓషనిక్ రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. ఎక్కడుంది ఇది? అట్లాంటిక్ ఓషన్లో ఉంది. రిడ్జ్ అని చెప్పేసి అంటాం. ఈ అగాధాలకు కానీ ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే ఛాలెంజర్ అగాధం పసిఫిక్ ఓషన్లో ఉంది. నేవ్స్ అగాధం, దాన్నే పుర్టోరికో అగాధం అని చెప్పేసి కూడా పిలుస్తారు, అట్లాంటిక్ ఓషన్లో ఉంది. జావా లేదా సుండా అగాధం హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. ట్రెంచెస్కి కానీ ఎగ్జాంపుల్ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జావా, ఇండియన్ ఓషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఛాలెంజర్ అగాధం పసిఫిక్ ఓషన్లో కనిపిస్తూ ఉంటుంది. అవునా? మిడ్ ఓషనిక్ రిడ్జ్కి ఈ యొక్క సీ మౌంట్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే మిడ్ ఓషనిక్ రిడ్జ్ అనేది సముద్రం యొక్క అడుగు భాగంలో నుంచి స్టార్ట్ అయ్యి సముద్రం యొక్క ఉపరితలం మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. అవునా? సర్ఫేస్ పైన కూడా, ఓషన్ యొక్క సర్ఫేస్ పైన కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ సీ మౌంట్ అనేది సముద్ర జలాల లోపలే మాత్రమే ఉంటుందన్నమాట. సముద్ర అడుగు భాగం నుండి ప్రారంభమయ్యి పర్వతాలే కానీ సముద్రం యొక్క ఉపరితలం కిందనే ఉంటాయి. అలా కింద ఉన్న వాటిని ఏమంటారంటే సీ మౌంట్స్ అంటారు. ఇవి జనరల్గా అగ్నిపర్వతం యొక్క ఉద్భేదనం వల్ల ఇట్లాంటివి అనేవి ఏర్పడతాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంపవర్ సీ మౌంట్. దీనికి ఉన్న ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే ఎంపవర్ సీ మౌంట్ అంటారు. ఓకేనా? ఇక లాస్ట్ వన్ ఏంటంటే గయాట్స్. ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే గయాట్స్ అంటారు. ఏంటి గయాట్స్ అంటే ఏంటంటే పర్వత ఉపరితలం లాగా శిఖరంలా కాకుండా ఒక పీఠభూమి లాగానో మైదాన ప్రాంతంలాగానో పరుపులాగానో కానీ సముద్ర అడుగు భాగంలో కానీ ఉన్నట్లయితే
వాటిని గయాట్స్ అని చెప్పేసి అంటారు. 3 అంశాలు ఉన్నాయండి. ఈ 3 అంశాలకు సంబంధించి డిఫరెన్సెస్ క్లియర్గా తెలియాలి. మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటే సముద్రం యొక్క అడుగు భాగాన్ని స్టార్ట్ అయ్యి పర్వతంలాగా పైకొచ్చి సముద్రం యొక్క జలాల యొక్క ఉపరితలం పైన కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటారు. సీ మౌంట్ అంటే ఏంటంటే ఇది కూడా పర్వతమే కానీ సముద్ర జలాల కింద భాగంలోనే ఉంటుంది. ఓకేనా, దాన్ని సీ మౌంట్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, ఎంపవర్. మిడ్ ఓషనిక్ రిడ్జ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. అదే గయాట్స్ అంటే ఏంటంటే ఇవి కూడా సముద్ర గర్భంలోనే పుడతాయి. కానీ ఈ సీ మౌంట్కి గయాట్స్కి ఉన్న డిఫరెన్సే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఇవేమో శిఖరం లాగా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి సమతల మైదానం లాగా ఉంటుంది, అంటే పీఠభూమి ప్రాంతంలాగా కనిపిస్తూ ఉంటుంది అనుకోండి. అలాంటి వాటిని ఏమంటారంటే గయాట్స్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అవునా, ఎలా ఏర్పడి ఉండవచ్చు ఇటు యొక్క సముద్రంలో ఓషన్స్లో జరిగే ప్రవాహాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రవాహాలు అనేవి ఈ శిఖరాలని కట్ చేయటం వల్ల ఇవి ఏర్పడి ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఓషన్ కరెంట్స్ యొక్క ఎరోషన్ ప్రాసెస్ వల్ల ఏర్పడి ఉండొచ్చు, ప్రవాహాల యొక్క క్రమక్షయం వల్ల ఏర్పడి ఉండవచ్చు. సో నేనేమని రాస్తున్నాను, గయాట్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ప్రవాహాల క్రమక్షయం. అవునా, ఇది సముద్ర భూతలంలో ఉండే భూస్వరూపాలు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్ వచ్చినా రావచ్చండి, ఒక మార్క్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్. అవునా, షెల్ఫ్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, స్లోప్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, డీప్ ఓషన్ ప్లెయిన్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, తర్వాత సముద్రంలో కనిపించే వాటి యొక్క భూస్వరూపాలు ఏంటి, గయాట్స్ అంటే ఏంటి, మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటే ఏంటి, సీ మౌంట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటే అంతటితోటి క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సముద్ర జలాల ఉష్ణోగ్రత మరియు లవణీయత. చూడండి, ఈ యొక్క సముద్ర జలాల మీద టెంపరేచర్ అనేది రెండు రకాలుగా పొందుతూ ఉంటాయి అన్నమాట. ఎట్లా పొందుతుంది, ఒకటి వచ్చేసరికి సోలార్ రేడియేషన్ ద్వారా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా, వాహన ప్రక్రియ ద్వారా పొందుతూ ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసండి, సోలార్ రేడియేషన్ అంటే ఏంటంటే సూర్యుడి యొక్క వికిరణ శక్తి అనేది ఎలాంటి యానకం అవసరం లేకుండా ఈ యొక్క జలభాగం మీద కానీ భూభాగం మీద కానీ వచ్చినట్లయితే దాన్ని సోలార్ రేడియేషన్ అంటారు. ఈ యొక్క ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్నే ఏమని పిలిచారు, ఇన్సోలేషన్ అన్నాం. ఏమన్నారు, ఇన్సోలేషన్. మామూలుగా ఈ యొక్క సూర్య వికిరణం అనేది ఎలాంటి యానకం అవసరం లేకుండా ఈ భూమిని చేరడాన్నే ఏమని పిలిచారు, సోలార్ రేడియేషన్ అన్నారు. అలా భూమికి వచ్చే సోలార్ రేడియేషన్నే ఇన్సోలేషన్ అన్నారు. ఇట్లా వచ్చిన దాన్ని ఈ యొక్క సముద్ర భూభాగం అనేది గ్రహించుకుంటూ ఉంటుంది. ఈ రకంగా కూడా వాటర్ అనేది హీట్ని, టెంపరేచర్ అనేది గ్రహిస్తూ ఉంటుంది. అయితే తర్వాత ఇక్కడికి వచ్చిన దాన్ని మొత్తం కూడా అన్ని ప్రాసెస్లు అయిపోయిన తర్వాత 51% మిగిలితే ఈ 51%ని మొత్తాన్ని కూడా మనం ఏమనుకుంటాం, 100%గా అనుకున్నాం. మీకు హీట్ బడ్జెట్ చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పానండి క్లియర్గా. ఇన్సోలేషన్ టాపిక్ చెప్పేటప్పుడు 100% అనుకుంటే దీంట్లో 7% వరకు కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అవునా, ఆ కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా కూడా భూమికి హీట్ అనేది వస్తూ ఉందన్నమాట. అయితే ఈ సోలార్ రేడియేషన్ అనేది ఏ వేవ్స్ రూపంలో వస్తుంది, షార్ట్ వేవ్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఏ వేవ్స్ ఉంటుంది, షార్ట్ వేవ్స్ అంటాం. ఒకటే విషయం అండి, సూర్య వికిరణాలు అనేవి యానకం అవసరం లేకుండా భూగోళానికి చేరినట్లయితే దాన్నే సోలార్ రేడియేషన్ అంటారు. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏమని పిలిచారు, ఇన్సోలేషన్ అని చెప్పారు. సముద్ర జలాలకి ఉష్ణోగ్రత లేదా టెంపరేచర్ అందే విధానాన్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసరికి సోలార్ రేడియేషన్, రెండు వచ్చేసరికి కండెన్సేషన్ ప్రాసెస్. అవునా, అయితే ఈ టెంపరేచర్ ఆధారంగా సముద్ర జలాల్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. వాటిని వచ్చేసరికి మొదటి వచ్చేసరికి ఎపిమినీనియం, రెండోది వచ్చేసరికి
థర్మోక్లైన్ మినీనియం, మూడోది వచ్చేసరికి హైపోలిమీనియం అని చెప్పేసి బేస్డ్ ఆన్ టెంపరేచర్ని బట్టి ఈ యొక్క సముద్ర జలాలని 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. ఓకే, టాప్ లేయర్ వచ్చేసరికి 0 నుంచి 500 మీటర్స్లో లోతు వరకు ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 500 నుంచి 3000 మీటర్స్లో లోతులో ఉంటుంది. హైపోలిమీనియం వచ్చేసరికి 3000 నుంచి 6000 మీటర్స్ లోపల ఉంటుంది. అవునా? అయితే ఈ యొక్క సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టాప్ లేయర్లో కానీ చూస్తే దీంట్లో వచ్చేసరికి టెంపరేచర్ 25 డిగ్రీలు ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 14 డిగ్రీలుగా ఉంటుంది. ఇంకా హైపోలిమీనియానికి వచ్చేసరికి 1.8 డిగ్రీస్గా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి యాక్చువల్గా సముద్రాల యొక్క ఉష్ణోగ్రత అనేది 27 డిగ్రీల కంటే పెరగదండి, అదేవిధంగా 2 డిగ్రీస్ కంటే కూడా తగ్గదు. దీనికి గల కారణం ఏంటంటే ఒకసారి చూడండి, ఎప్పుడైతే బాష్పీభవన ప్రభావం ఉంటుందో, బాష్పీభవన ప్రభావం ఉన్నప్పుడు 27 డిగ్రీల కంటే ఎక్కువ సెల్సియస్ కానీ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మొత్తం కూడా బాష్పీభవనం కారణంగా ఆవిరవటం జరుగుతుంది. బాష్పీభవనం చేత ఆవిరవటం జరుగుతుంది. అదేవిధంగా 2 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఉండదు. ఎందుకు? వామ్ కరెంట్స్ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల 2 డిగ్రీల కంటే తక్కువ ఉండదు అనమాట. అయితే ఈ టెంపరేచర్ని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి? ప్రధానంగా మనకి 3 అంశాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి అక్షాంశాలు, రెండోది వచ్చేసరికి భూపరివేష్టిత సముద్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ సీస్ ఏమున్నాయి, లాటిట్యూడ్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఓషన్ కరెంట్స్. ఫస్ట్ది వచ్చేసరికి లాటిట్యూడ్స్, అక్షాంశాల పరంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నమాట. జనరల్గా చూసినట్లయితే ఇన్సోలేషన్ కానీ సోలార్ రేడియేషన్ కానీ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది? మనకి సూర్యుడు అనే అతను ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసరికి 23.5 డిగ్రీల నదరన్ హెమిస్ఫియర్లో దీన్ని ఏమని పిలుస్తారు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి పిలువటం జరుగుతుంది. అవునా? ఇక్కడ ఉన్న 23.5 డిగ్రీస్ ఉన్న సదరన్ హెమిస్ఫియర్ని ఏమని పిలిచారు? ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్ అన్నాం. అవునా? ఇటు 2 ప్రాంతాల మధ్య, ఈ ప్రాంతాల మధ్య మాత్రమే సూర్యకిరణాలు అనేవి నిట్టనిలువుగా పడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడు అనే అతను ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతంలోకి వస్తేనేమో దక్షిణాయనాంతం అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడికి కానీ సూర్యుడు వస్తేనేమో ఉత్తరాయనాంతం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అవునా? జూన్ 21, డిసెంబర్ 23 ఇవి దానికి సంబంధించిన డేట్లు. సమ్మర్ సాల్స్ లైట్, వింటర్ సాల్స్ లైట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ అది కాదండి పాయింట్. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమవుతుంది? ఇన్సోలేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్కి గురయ్యే ప్రాంతం ఏదంటే ఈ ప్రాంతం గురవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ మీకేమవుతుంది? టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంది. అవునా? టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ కానీ తీసుకున్నట్లయితే 1 డిగ్రీకి తగ్గే టెంపరేచర్ ఏంటంటే 0.5 డిగ్రీస్ తగ్గుతూ ఉందన్నమాట. అట్లానే 20 డిగ్రీస్ దగ్గర కానీ తీసుకున్నట్లయితే, ఒక 20 డిగ్రీస్ కానీ దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ ఉండే టెంపరేచర్ ఏంటంటే 22 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే 40 డిగ్రీస్ దగ్గర తీసుకున్నట్లయితే 14 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ పోలార్ రీజియన్లో ఏదైతే తీసుకుంటామో 90 డిగ్రీస్ దగ్గర తీసుకున్నట్లయితే 0 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అవునా? ఇది ఉష్ణోగ్రత ప్రభావం చూపే అంశం. అక్షాంశాల నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి భూపరివేష్టిత సముద్రాలు, ల్యాండ్ లాక్డ్ సీస్ అంటాం. అవునా? చుట్టూ కానీ భూమి చేత ఆవరించబడి ఇప్పుడు భారతదేశాన్ని కానీ తీసుకున్నట్లయితే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఏం చెప్తాం మనము? మధ్యప్రదేశ్ని కానీ, ఛత్తీస్గఢ్ని కానీ, జార్ఖండ్ని కానీ, తెలంగాణ ప్రాంతాన్ని కానీ, అదేవిధంగా హర్యానా ప్రాంతాన్ని కానీ, ఈ 5 రాష్ట్రాలని
ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా చెప్తాం కదా. దాని అర్థం ఏంటి? చుట్టూ కూడా భారతదేశం యొక్క ఇతర రాష్ట్రాల చేత ఆవరించబడి ఉన్నాయి కదా. అలానే సేమ్ వే ఈ చుట్టూ వేరే యొక్క దేశాల యొక్క భూమి చేత ఆవరించబడి మధ్యలో కానీ సముద్రం కానీ ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే భూ పరివేష్టిత సముద్రాలు అంటారు, ల్యాండ్ లాక్డ్ సీస్ అంటారు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మధ్యధరా సముద్రం చూడండి, మెడిటేరియన్ సీ అంటారు, కాస్పియన్ సీ మధ్యధరా సముద్రం, అదేవిధంగా ఎర్ర సముద్రం రెడ్ సీ, నల్ల సముద్రం బ్లాక్ సీ. ఇవి చివరిలో నేను లిస్ట్ ఇస్తానండి, ఆ లిస్ట్ చదువుకుంటూ ఉండండి సరిపోతుంది. బాల్టిక్ సీ, బాల్టిక్ సీ, బాల్టిక్ సముద్రం, ఈ మొత్తం కూడా ఎక్సెట్రా దేనికి ఎగ్జాంపుల్ అండి? భూ పరివేష్టిత సముద్రాలకు ఎగ్జాంపుల్గా చెప్తాం. అయితే ఇలాంటి వాటిల్లో టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటివి ఒకసారి చూద్దాం. చుట్టూ భూభాగం ఉంది అనమాట. భూభాగం ఉన్నప్పుడు మధ్యలో ఈ భాగాలు ఉన్నప్పుడు వీటిపైన ప్రవాహాలు అనేవి ఉండవు. మామూలుగా మనకి విండ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాం? హారిజాంటల్ ఎయిర్నే విండ్ అని చెప్పేసి అంటాం కదా. హారిజాంటల్గా ఫ్లో అయ్యే ఎయిర్నే విండ్ అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి ఫ్లో మూమెంట్ లేనప్పుడు, వాటర్ యొక్క మూమెంట్ లేనప్పుడు అక్కడ వచ్చే ఇన్సోలేషన్ని, సోలార్ రేడియేషన్ని ఎక్కువగా గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా భూగోళంగా తీసుకున్నట్లయితే చూడండి, ఇట్లా భూమిని తీసుకుంటే ఇక్కడ నుంచి సౌరగ్రహణం అనేది ఇట్లా వస్తూ ఉంది. రేడియేషన్ అనేది ఇట్లా వస్తున్న రేడియేషన్ని మామూలుగా ఏం చేస్తాం? వాతావరణంలో ఉండే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కొంతవరకు ఆపుతూ ఉంటాయి, అవునా? ఇది తగిన మోతాదులో కానీ ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏం చెప్తాం? కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, ఇలాంటివన్నీ కూడా, మీథేన్ కానీ, ఇలాంటివన్నీ కూడా తగిన మోతాదులో ఉన్నప్పుడు ఆపుతూ ఈ యొక్క భూగోళానికి కావాల్సిన వేడిని అందిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎప్పుడైతే వాటి యొక్క క్వాంటిటీకి మించి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తాయి. హరిత గృహ ప్రభావము అని చెప్పేసి తెలుగులో అంటారు. ఏమంటారు? హరిత గృహ ప్రభావం. అవునా? ఈ హరిత గృహ ప్రభావం వల్ల కూడా అక్కడ ఉండే ప్రాంతం, ఆ సముద్రాలు అనేవి ఎక్కువగా వేడెక్కే అవకాశం ఉందన్నమాట. తక్కువ లోతున్నప్పుడు పరిమిత ప్రభావం మాత్రమే ఉంటుంది. అంటే ఓషన్ కరెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆవిరి కానీ, లవణీయత కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క భూ పరివేష్టిత సముద్రాలు అనేవి ఎక్కువ హీట్ని గ్రహించడానికి అవకాశం ఉంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి సముద్ర ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్ అంటారు. ఓషన్ కరెంట్స్ టెంపరేచర్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి? అసలు ముందు ఓషన్ కరెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓషన్ కరెంట్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం అండి. నిర్దిష్టమైన దిశ మరియు ప్రవాహం కానీ ఉన్నట్లయితే వాటిని సముద్ర ప్రవాహాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, సముద్ర ప్రవాహం లేదా ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో అనేది ఉండాలి. దాంతోపాటుగా డిఫైన్డ్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఇవి రెండు కానీ ఉన్నట్లయితే వాటిని ఈ ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఏం చెప్తున్నాను? కంటిన్యూస్ మూమెంట్ అనేది ఉండాలి. డైరెక్షన్ అనేది డైరెక్టివేటివ్ మూమెంట్ అనేది ఉండాలి.
సారీ, ఒక్క నిమిషం. రెండు పదాలండి. సముద్ర ప్రవాహాలు అనేవి ఒకటి కంటిన్యూగా ఉండాలి, తర్వాత వాటి యొక్క డైరెక్ట్ మూమెంట్ అనేది డైరెక్టివ్గా ఉండాలి. ఓకేనా? దీని అర్థం ఏంటంటే ఒక రివర్ తన జీవిత కాలంలో ఏ విధంగా అయితే జీవితాంతం కంటిన్యూగా ఫ్లో ఉంటుందో అదేవిధంగా ఒక దిశను అనుసరించి ప్రవహిస్తూ ఉంటుందో అలాంటి వాటిని ఏమన్నారంటే సముద్ర ప్రవాహాలు అని చెప్పేసి పిలుస్తారు. అంటే కాబట్టి వీటిని ఏమనొచ్చు, సముద్రాల్లో ప్రవహించే నదులుగా పిలవచ్చు కదా. ఈ సముద్ర ప్రవాహాలకి మరొక పేరు ఏంటంటే సముద్రంలో ప్రవహించే నదులు. సో దీనికి సముద్ర జలాలకున్న సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. సముద్ర జలాలు ఏ విధంగా వేడెక్కుతున్నాయి ఈ యొక్క సముద్ర ప్రవాహాల వల్ల? ఈ భూమధ్య రేఖ వద్ద ఉండే ప్రవాహాలు మొత్తం కూడా ధ్రువాల వైపుకు వెళ్ళి అక్కడ ఉష్ణోగ్రతలు పెంచుతూ ఉన్నాయి అన్నమాట. శీతల ప్రవాహాలు అన్నీ కూడా ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు వెళ్తూ ఉన్నాయి. మీకు ఇట్లా ఈక్వేటర్ కానీ ఉంటే ఇటు సైడ్ నుండి ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టే ప్రవాహాలన్నీ కూడా ఎలాంటివి అయి ఉంటాయి? వామ్ కరెంట్స్ అయి ఉంటాయి, ఉష్ణ ప్రవాహాలు అయి ఉంటాయి. అవునా? అదే ధ్రువాల వైపు జన్మించే వాటి ఇక్కడ ఉండే మొత్తం ఈ కరెంట్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి? శీతల ప్రవాహాలు లేదా కోల్డ్ కరెంట్స్ అంటారు. ఇవేమో భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టిన ఇవేమో ధ్రువాల వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. పోలార్ రీజియన్లో పుట్టిన అవేమో భూమధ్య రేఖ ప్రాంతం ఈక్వేటర్ వైపుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత యొక్క సముద్ర జలాల యొక్క ఉష్ణోగ్రత మీద ఇంకా ప్రభావితం చూపే అంశాలంటే ఋతుపవనాల్లో మార్పులు కూడా చూపిస్తుంటాయి. ప్రెసిపిటేషన్ అవపాతంలో మార్పు కానీ, మంచుగడ్డలు కరగటం వల్ల ఎక్కువ వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది కదా. ఈ విషయాలన్నీ కూడా సముద్రం యొక్క జలాల యొక్క ఉష్ణోగ్రత, ఉపరితల ఉష్ణోగ్రత మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఉపరితల ఉష్ణోగ్రత అనేది ఎంత ఉంటుందండి? 27 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండదు, 2 డిగ్రీల కన్నా తక్కువ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి సముద్రాల యొక్క లవణీయత. సముద్ర జలాల యొక్క ఉత్పతనాన్నే లవణీయతగా పేర్కొంటారు, సాలినిటీ అంటారు. ఏంటి సాలినిటీ అంటే అర్థం ఏంటంటే సముద్ర జలాల్లో ఉన్న ఉత్పదనాన్ని సాలినిటీగా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. ఈ లవణీయతని వేటితో కొలుస్తారు? పార్ట్స్ పర్ 1000 అంటారు, పీపీటీలతో కొలవడం జరుగుతుంది. ఈ పీపీటీలని ఏ విధంగా సూచిస్తారంటే ఇట్లా చూపిస్తాం జరుగుతుంది. జనరల్గా సముద్రాల యొక్క లవణీయత ఎంత ఉంటుంది? 35 డిగ్రీస్ పీపీటీ ఉంటుంది. ఇట్లా ఈ యొక్క గుర్తుగా చూపిస్తే దాని అర్థం ఏంటంటే పీపీటీ అని చెప్పేసి, పార్ట్స్ పర్ 1000 అని చెప్పేసి. ఓకేనా? ఎందుకు సముద్రాలు అనేవి లవణీయతగా మారిపోతాయి అంటే ఉప్పదనాన్ని ఎందుకు చేకూరుతాయి అన్నదానికి నేను ఒక విషయం చెప్తా చూడండి. అంటే ఇదొక సముద్ర భాగం అనుకుంటే ఈ సముద్ర భాగంలోకి నిరంతరము ఈ రివర్స్ అనేవి భూభాగంలో నుంచి వస్తూ వివిధ రకాల తనతో పాటుగా వివిధ రకాల లవణాలని, ఖనిజాలని, ఖనిజ మూలకాలని వీటన్నిటిని కూడా తీసుకొస్తూ ఈ సముద్రంలో డిపోజిషన్ చేస్తూ ఉందన్నమాట. కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి నదులు భూమి నుండి తీసుకెళ్లే ఈ లవణాలన్నింటిని కూడా ఈ సముద్రంలో పోగేయటం వల్ల సముద్రాలకి ఈ లవణీయత లేదా సాలినిటీ అనేది వస్తూ ఉందన్నమాట. సాధారణంగా ఎంత ఉంటుందండి? 35 డిగ్రీల పీపీటీలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ లవణీయతమైన ప్రభావితం చూపే అంశాలు కానీ చూసినట్లయితే బాష్పీభవనం, ఎరోషన్ అంటారు, ఎవాపరేషన్ ప్రభావితం చూపే అంశాలు. సో ఇక్కడ రాద్దాం.
ఏంటవి? ప్రభావితం చూపే అంశాలు ఏమున్నాయి? సో మొదటిగా చూసినట్లయితే బాష్పీభవనం. ఎక్కువ బాష్పీభవనానికి గురవటం వల్ల ఈక్వేటర్ దగ్గరేమో ఎక్కువ బాష్పీభవనం గురవుతూ ఉంటుంది. అట్లా గురవటం వల్ల అక్కడ లవణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి 2 రీజియన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఒకటి ఈక్వేటర్, రెండోది వచ్చేసరికి పోలార్ రీజియన్. ఇక్కడ ఈక్వేటర్ దగ్గర బాష్పీభవనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ సాలినిటీ అనేది పెరుగుతుంది, లవణీయత అనేది కూడా అధికంగా ఉంటుంది. పోలార్ రీజియన్లో వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. అంటే ఇన్సోలేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాష్పీభవనం కూడా తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ లవణీయత కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అక్షాంశాల పరంగా కానీ చూసినట్లయితే ఇది కూడా సేమ్. అక్షాంశాల పరంగా లాటిట్యూడ్స్ పరంగా చూసినట్లయితే ఇక్కడ 0 నుంచి 10 degrees వరకు ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి అధిక వర్షపాతం, అధిక టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాలినిటీ ఉంటుంది. మనం సగటుగా అని చెప్పాం కదా 35 degrees పీపీటీ అని చెప్పేసి ఆ రేంజ్లో ఉంటుంది. అదే 50 degreesకి వెళ్ళే కొద్దీ 50 degreesకి వెళ్ళినట్లయితే 25 పీపీటీ ఉండొచ్చు. పోలార్ రీజియన్లో ఇంకా తక్కువగా కూడా ఉంటుంది. అదేవిధంగా సముద్ర ప్రవాహాలు. ఈ సముద్ర ప్రవాహాలు ఉన్న చోట కూడా వామ్ కరెంట్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ వామ్ కరెంట్స్ ఎక్కువగా ఉన్న చోట ఈ యొక్క లవణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. అవునా, సాలినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే శీతల ప్రవాహాలు ఉన్న చోట మాత్రం సాలినిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఈ యొక్క లవణీయత తక్కువగా ఉంటుందంటే ఖండాల యొక్క పశ్చిమ తీరాన, కాంటినెంట్స్ యొక్క వెస్ట్ సైడ్ మాత్రం తక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే శీతల ప్రవాహాలు ఉండటం. ఈ శీతల ప్రవాహాలు ఉన్న చోట డ్రై కండిషన్స్ ఏర్పడి, అరైడ్ కండిషన్స్ ఏర్పడి ఏం ఫామ్ అవుతాయి? డిజర్ట్స్ ఫామ్ అవుతాయి. అవునా. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వామ్ కరెంట్స్ ఉన్న చోట, ఉష్ణ ప్రవాహాలు ఉన్న చోట డెసిడియస్ ఫారెస్ట్లు ఏర్పడుతూ అదేవిధంగా రెయిన్స్ అనేవి బాగా కురుస్తూ ఉంటాయి. అవునా. ఖండాలకి ఎక్కువగా పశ్చిమ వైపునే ఎందుకు ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయంటే సహారా ఎడారి కావచ్చు, నమీబియా ఎడారి కావచ్చు, అటగామా ఎడారి కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క డిజర్ట్స్ మొత్తం కూడా వెస్ట్ సైడే ఎందుకున్నాయంటే దానికి గల మేజర్ రీజన్ ఏంటి? శీతల ప్రవాహాలు, కోల్డ్ కరెంట్స్ అంటారు. అవునా. ఇంకా సాలినిటీ మీద ప్రభావితం చూపే అంశాలు వచ్చేసరికి పెద్ద పెద్ద రివర్స్ వచ్చి ఆ నదుల్లో, ఆ సముద్రాల్లో కలవటం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ నది కానీ, నైలు రివర్ కానీ, గంగా రివర్ కానీ, ఇలాంటి నదులన్నీ వచ్చి అట్లా కలవటం వల్ల అమెజాన్ రివర్ కానీ తీసుకున్నట్లయితే అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది కదా, కోస్ట్ ఆఫ్ బ్రెజిల్ దగ్గర. అది వెళ్తూ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపాన్ని ఏర్పాటు చేస్తుందండి. రాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపాన్ని ఏర్పాటు చేస్తున్న నది ఏంటి? అమెజాన్ రివర్. ఏంటి ఆ ద్వీపం? మరాజో ద్వీపం. ఎక్కడెలా కలుస్తుందండి? కోస్ట్ ఆఫ్ బ్రెజిల్, అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. కోస్ట్ ఆఫ్ బ్రెజిల్. భారతదేశంలో నదీ ఆధారిత ద్వీపాన్ని ఏర్పాటు చేసే నది ఏంటి? బ్రహ్మపుత్ర రివర్, మజూలీ రివర్, మజూలీ ద్వీపం అంటారు. ఇది వచ్చేసరికి మరాజో, అది వచ్చేసరికి మజూలీ. బ్రహ్మపుత్ర రివర్, ఇక్కడ వచ్చేసరికి అమెజాన్ రివర్ అనమాట. అదే నైలు నది కానీ తీసుకున్నట్లయితే మెడిటేరియన్ సీలో కలుస్తుంది, మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. మన ఇండియాలో కానీ గంగాన్ కానీ తీసుకున్నట్లయితే సాగర్ దీవుల వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలవటం జరుగుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద నదులల్లి కలవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ లవణీయత అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాటిని ఎకోటోన్స్గా పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా ఫ్రెష్ వాటర్కి, మెరైన్ వాటర్కి మధ్యలో ఎకోటోన్స్గా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మ్యాంగ్రూవ్స్ పెరగడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ అత్యధికంగా ఎక్కడ ఉన్నాయండి? సుందర్బన్ డెల్టా. ఆంధ్రప్రదేశ్లో అయితే కొరింగా, కాకినాడ ప్రాంతంలో ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా సముద్రాల యొక్క లోతు పెరిగే కొద్ది కూడా ఈ లవణీయత అనేది పెరుగుతుంది.
అధిక సాంద్రత కలిగిన నీరు అనేది అడుగు భాగానికి ఉంటుందన్నమాట. మామూలుగా ఎక్కడైతే సాలినిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ డెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి ఈ కోల్డ్ వాటర్స్ అనేవి వచ్చి చేరడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. అవునా? లాస్ట్ పాయింట్ ఏంటంటే లవణీయతని బేస్ చేసుకొని మనకిచ్చిన సముద్రాలు ఏంటో చూద్దాం. వాన్ సరస్సు అత్యధిక లవణీయత కలిగిన సరస్సు ఏంటంటే వాన్ సరస్సు అనమాట. దీని యొక్క పీపీటీలను కానీ చూసినట్లయితే ఎక్కడుంది ఇది? టర్కీ ప్రాంతం. 330 degrees. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెడ్ సీ. ఇది వచ్చేసరికి 238. థర్డ్ వన్ వచ్చేసరికి గ్రేట్ సాల్ట్ లేక్. ఇది వచ్చేసరికి 220. 3 అనేవి అత్యధిక సాలినిటీ కలిగిన వ్యవస్థ అనమాట. లాస్ట్ టైము గ్రూప్ 2 బిట్ అండి, 2023 గ్రూప్ 2 బిట్, గ్రూప్ 2 ప్రిలిమినరీ బిట్ ఇది. ఇటు మొత్తాటిని ఇచ్చి సాలినిటీ వైజ్గా వీటన్నిటిని వరుస క్రమంలో పెట్టమన్నాడు. అతి తక్కువగా ఉండేది హడ్సన్ అగాథం అండ్ బాల్టిక్ సీ. అత్యల్పం రాయండి. అత్యల్పం వచ్చేసరికి హడ్సన్ అగాథం. సెకండ్ వన్ వచ్చేసరికి బాల్టిక్ సీ. ఈ బాల్టిక్ సీ దేనికి ఎగ్జాంపుల్గా చెప్పాం? ల్యాండ్ లాక్డ్ సీకి ఎగ్జాంపుల్గా కూడా చెప్పాం. అవునా? అయితే ఈ సముద్రంలో కలిగి ఉన్న లవణాలు ఏంటి ఒకసారి చూద్దాం. సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తాయి. సోడియం క్లోరైడ్ NaCl, మెగ్నీషియం క్లోరైడ్ MgCl, తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్. అత్యధిక భాగం సోడియం క్లోరైడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 77.8% ఉంటుంది. 10% వరకు కూడా మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది అనమాట. అవునా? 4% వరకు ఈ యొక్క మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది. తర్వాత కాల్షియం సల్ఫేట్ వచ్చేసరికి 3.6% కాల్షియం సల్ఫేట్. ఇవి మనకి ప్రధానంగా కనిపించే లవణాలు అన్నమాట, సముద్ర లవణీయత కారణమైన లవణాలు. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఓషన్ వాటర్ యొక్క మూమెంట్స్ గురించి చూద్దాం. అంటే సముద్ర జలాల కదలికలు. ఈ సముద్ర జలాల కదలికల ఆధారంగా చేసుకొని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటవి? ఫస్ట్ వచ్చేసరికి వేవ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి టైడ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఓషన్ కరెంట్స్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.